అర్ధరాత్రి సమయం 1:30 హైవే మీద ట్రిపుల్ రైడింగ్ లో వస్తున్నారు కుమార్, రాజేష్ అండ్ వినయ్. వాళ్ళ ఊరిలో థియేటర్స్ లేకపోవడంతో పక్కనుండే టౌన్ లో సెకండ్ షో మూవీ చూసి రిటర్న్ అవుతున్నారు. మధ్యలో కూర్చున్న కుమార్ డ్రైవ్ చేస్తున్న రాజేష్ తో ఏదో మాట్లాడుతూ ఉన్నాడు. వెనకాల కూర్చున్న వినయ్ కి కొద్దిగా నిద్ర రావడంతో కళ్ళు మూసి తెరుస్తూ ఉన్నాడు. తన చెవితో ముందు కూర్చొని మాట్లాడుకుంటున్న తన ఫ్రెండ్స్ మాటలు కొంచెంగా వింటూ ఉన్నాడు. వాళ్ళ ఊరికి ఇంకా 15 కిలోమీటర్లు ఉందని చూపిస్తున్న మైలురాయి దాటి ఒక చిన్న రోడ్లోకి టర్నింగ్ తీసుకున్నారు. సరిగ్గా ఒక 200 మీటర్ల దూరంలో ఉండే స్ట్రీట్ లైట్ వెలుగుతూ ఆగుతూ ఉండడం గమనించిన రాజేష్ కి ఆ స్ట్రీట్ లైట్ కింద ఏదో ఒక ఆకారం కూర్చొని ఉన్నట్టు కనపడింది. ఆ లైట్స్ ఆన్ అండ్ ఆఫ్ అవుతూ వీళ్ల బైక్ ఆ స్ట్రీట్ లైట్ కి కొంచెం దగ్గరగా వచ్చే టైంలో కూర్చొని ఉన్న ఆ ఆకారం ఒక్కసారిగా లేచి నిలబడింది. ఇంకో 20 అడుగుల డిస్టెన్స్ లో ఉన్న బైక్ సరిగ్గా ఆ స్ట్రీట్ లైట్ దగ్గరికి వచ్చేసరికి ఒక్కసారిగా హెడ్ లైట్ ఆఫ్ అయ్యి ఒక 2 సెకండ్లలో మళ్లీ ఆన్ అయ్యేసరికి వీళ్ల బైక్ ముందు ఒక ముసలావిడ నించునుంది. బైక్ ని కంట్రోల్ చేయలేక రాజేష్ భయంతో ఒక్కసారిగా బ్రేక్ వేశాడు. బైక్ స్కిడ్ అయ్యి ముగ్గురు పక్కన ఉండే పొలాల్లోకి పడిపోయారు. అసలేం జరిగిందో వాళ్ళకి అర్థం కాలేదు. నించుందామన్నా కూడా లేవాలంటే కాళ్ళు సహకరించట్లేదు. రాజేష్ కి కొంచెం పక్కన పడి ఉన్న కుమార్ పాకుకుంటూ వెళ్లి రోడ్డు వైపు చూశాడు. కాని ఇంకో ఫ్రెండ్ వినయ్ ఎక్కడ ఉన్నాడో కనిపించడం లేదు. ఇక రాజేష్, కుమార్ కొంచెం ఓపిక తెచ్చుకొని నిల్చుందామనే టైంలో రోడ్డు మీద ఉండే స్ట్రీట్ లైట్ పక్క నుండి ఒక పెద్ద అరుపు వినపడింది. ఆ అరుపు వినడానికి మనిషి గొంతులానే ఉంది. కానీ అంత గట్టిగా ఒక మనిషి అరవడం చాలా కష్టం. ఆ అరుపుకి చుట్టుపక్కల ఉండే పొలాల్లో ఉండే పక్షులు ఒక్కసారిగా గాల్లోకి ఎగిరాయి. క్లైమేట్ ఒక్కసారిగా భయంకరంగా మారిపోయింది. ఒక్కసారిగా రాజేష్ కి ఒళ్లంతా వణకడం మొదలైంది. ఆ అరిచిన అరుపు వైపు వెళ్దామనుకున్నా తన ధైర్యం సరిపోవట్లేదు. కుమార్ నోరు తెరిచి ఎవరు అని అరుద్దామనుకునేసరికి రాజేష్ కుమార్ నోరు మూసేశాడు. ఇంతలో కుమార్ అండ్ రాజేష్ కి రోడ్డు మీద ఎవరో చెప్పులు లేకుండా కాళ్లు ఈడ్చుకుంటూ నడుస్తున్న శబ్దం వినపడింది. మెల్లిగా ఇద్దరూ కొద్దిగా వాళ్ల తలలు పైకి లేపి చూశారు. స్ట్రీట్ లైట్ కింద సగం చీర కట్టుకుని ఉన్న ఒక ఆడమనిషి పొలాల వైపు అటూ